నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాంలో పర్యటించిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల. కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం. వారికి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రఘునాయక్. తాళరేవు మండలంలో ప్రజా సంఘాల ఆఫీస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం మరియు కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి. ఐపోలవరం మండలం కేసనకూరు పంచాయతీ పరిధిలో ఆడదాం ఆంధ్ర ఆటలో భాగంగా క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానం విచ్చేసిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం యానంలో పర్యటించారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానం విచ్చేసిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం యానంలో పర్యటించారు. వారికి యానంలో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రఘునాయకం తదితరుల బృందం ఘనంగా స్వాగతం పలికి యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద మంత్రుల బృందం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సావిత్రినగర్ ఫిషింగ్ హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో కేంద్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడారు. పరిసర ప్రాంతాలకు చెందిన మత్స్యకార నాయకులు తమ సమస్యలను వివరించగా యానాం ఆక్వా రైతుల తరపున ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు తమ సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారిని నీతూ కుమారి, ఎన్ఎఫ్ డివిసిఈ డాక్టర్ ఎల్ఎన్ మూర్తి, తెలంగాణ ప్రతినిధి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. नमः गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमन् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रं शान्तिः ध्रुवन्ते राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम्. And Madam Sri Savitribai Rupala, Now I request our regional administrator, Sri R. Muniswamy sir, to felicitate Jayashree Garu, Telangana State. Memento is okay. To felicitate Mrs. Neetu Kumari Prasad, IAS, Giant. Now I request R. Muniswamy sir to felicitate
Dr. Ellen Murthy, sir. Now I request sir to felicitate our regional administrator, Sri Armani Swami, sir. కేంద్ర మంత్రివర్యులు సత్కరిస్తున్నారు. మనందరి కలపాలని దీని తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ ద్వారా లబ్ధి పొందే మెంబర్స్ మీనా గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ఎల్ మురుగన్ గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా చిత్తా వెంకటేశ్వరి గారు, పరశోత్తం రూపాల గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గారిని సత్కరిస్తున్నారు. మనందరి కలపాలని దీని తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ ద్వారా లబ్ధి పొందే మెంబర్స్ మీనా గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ఎల్ మురుగన్ గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా చిత్తా వెంకటేశ్వరి గారు, పరశోత్తం రూపాల గారిని, అదేవిధంగా మిగతా మంచి కార్యక్రమం మనందరి కర్తవ్యాలు మధ్యమా 457 మందికి ఒకరికి 4,500 చొప్పున మొత్తం 2,85,95,000 రూపాయల చెక్కును మంత్రివర్యులు అందిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన Lean assistance of nutrition support. కది భూసరాజు, దోమ దుర్గాప్రసాద్, సంగాడి వెంకటేష్. ఒకళ్ళు వచ్చి తీసుకుంటారు. మల్లాడి శ్రీను, అద్దరి కామేశ్వరరావు వచ్చి తీసుకోండి. హస్బెండరీ రెస్పెక్టెడ్ శ్రీ పరశోత్తం, శ్రీమతి సవిత్రాబేన్ రూపాల మేడం, రెస్పెక్టెడ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ డాక్టర్ ఎల్ మురుగన్ సార్, శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సార్. హార్టీ వెల్కమ్ టు మిస్ నీతూ కుమారి ప్రసాద్, IAS జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అండ్ డాక్టర్ ఎల్ మూర్తి సార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేషనల్. हमारे विभाग की सारी योजनाओं का 100% अमल होना चाहिए. మన యూనియన్ టెరిటరీలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని 100% అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయాలి అందరూ. सो हमारे सारी स्कीम के सारे बेनिफिशियरी हमारे सामने होने चाहिए. उसके बारे में स्थानीय प्रशासन के लोग योग्य कदम उठाएंगे. దీనికి సంబంధించి లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీరు ఎంతో ముందల అందరినీ కలుసుకొని 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అందేలా చూడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. हमारे सामने जो भी प्रेजेंटेशन आए हैं, ओरल भी बोले हैं, राइटिंग में भी बोले हैं, और भी कहीं से हमें अभी भी कोई मिलेंगे तो मैं प्रेजेंटेशन ले लूंगा और इन सभी का कॉग्निजेंस लेते हुए इनको पॉलिसी में कैसे शामिल किया जाए इसके बारे में हम जरूर सोचेंगे. तो उनकी योजनाएं भी पहुंचेगी.
ఇక్కడ యానంకి కేంద్ర సర్కార్ నుంచి మొదటిసారి ఒక మంత్రి వచ్చారని చెప్పి మీ ద్వారా విన్నాను. ఎంతో ఆనందంగా ఉంది. భారత సర్కార్ మోడీ తరఫున ఒక మంత్రిగా నేను ఇక్కడికి వచ్చాను. భారత సర్కార్ ఇచ్చే అన్ని స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము చూసుకుంటాము. మీరు ఇలా స్వాగతించినందుకు ఎంతో ధన్యవాదాలు. आप सबको ये जान के खुशी होगी कि पुडुचेरी में ये मेरा चौथा कार्यक्रम है. పుదుచ్చేరిలో ఇది 4వ ప్రోగ్రామ్ నాది. मैं वेस्ट कोस्ट में भी आया, ईस्ट कोस्ट में भी आया. ऐसा एक ही राज्य है. నేను అటు దక్షిణ దిక్కున వచ్చాను, తూర్పు దిక్కున వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఒకే పుదుచ్చేరి అయినా ఇది 4వ విడత నాది. सो यहाँ हमारे एक्वा फार्मर्स के प्रतिनिधि ने, फिशरमैन के प्रतिनिधि ने और भी एक दो लोग बोलना चाह रहे हैं और सभी को सुन के 2-3 चीज़ें हमारे संज्ञान में आ रही हैं. एक यहाँ ड्रेजिंग का समस्या है जिसके कारण यहाँ के फिशरमैनों को यहाँ नज़दीक में फिशिंग करने से दिक्कत हो रही है और आगे जाना पड़ रहा है. ఇక్కడ బోట్ అసోసియేషన్ వాళ్ళు, ఆక్వాకల్చర్ అసోసియేషన్ వాళ్ళు మీరందరూ చెప్పినవన్నీ విన్నాను నేను. ఇక్కడ దగ్గరలో ఉన్న డ్రెడ్జింగ్ ప్రాబ్లము, దానివల్ల మీరు ఎంతో దూరం వెళ్ళి ఫిషింగ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని నేను నోట్ చేసుకున్నాను. और कुछ इनका कंपैरिजन आंध्र के साथ हो रहा है. जो आंध्र में फैसिलिटी मिल रही है वो आपको नहीं मिल रही है. ఆంధ్రాలో కొన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, అవి ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి మీరు చెప్పినవన్నీ కూడా నేను అవగాహన చేసుకున్నాను. मगर आप कुछ बातें ऐसी भी होगी जो आपको मिलती होगी वो आंध्र वाले को नहीं मिलती होगी. కొన్ని అలాంటివి ఉండొచ్చు, కొన్ని మీకు ఎక్కువ బెనిఫిట్స్ అందుతూ ఉండొచ్చు, వాళ్ళకి అందకపోతూ ఉండొచ్చు. सो ये सभी चीज़ों का मैं कॉग्निजेंस लूँगा. जैसे ONGC के बारे में कुछ आपकी ओर से शिकायतें आई है, ఈ అన్నింటినీ నేను నోట్ చేసుకున్నాను. ఓఎన్జీసీ నుంచి మీరు చెప్పిన కంప్లైంట్ కూడా నేను నోట్ చేస్తున్నాను, అది కూడా నేను చదివిస్తాను, ఏంటి ప్రాబ్లం మీరు తెలుసుకుంటాను. देने के लिए यहाँ खड़ा हुआ हूँ क्योंकि हमारे मुर्गन साहब ने, हमारे जॉइंट सेक्रेटरी ने और हमारे विधायक महोदय ने कई बातें आपके सामने रख दी हैं, तो मैं उनका पुनरुच्चार करना नहीं चाहता हूँ. మన మంత్రి గారైన మురుగన్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ప్లస్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు ఆల్రెడీ మాట్లాడారు, అవి మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు. मगर मैं ये आपको बताना चाहता हूँ कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मछुआरे समाज को, हमारे कोस्टल इलाके को और हमारे फिशरीज इंडस्ट्रीज को, हमारे फिशरीज व्यवसाय को पहचानते हुए इनके लिए स्वतंत्र मंत्रालय बनाया है. ప్రధానమంత్రి మోడీ గారు మన మత్స్యకారులకి ఎంత ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఉంది, దానివల్ల ఎంత ఆర్థిక వ్యవస్థ మనకి ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకొని 2019లో సపరేట్ మంత్రాలయం ఒకటి ఏర్పాటు చేశారు మత్స్యశాఖకి. 3 करोड़ लोग इस व्यवसाय के साथ सीधे जुड़े हैं. 3 కోట్ల మంది ఈ దీంట్లో ఉన్నారు అని చెప్పేసి తెలుసుకొని మీ అందరి సహకారం కోసం మోడీ గారు ఈ కొత్త మంత్రాలయాన్ని ఓపెన్ చేశారు. और लाखों लोगों को प्रत्यक्ष रूप से इसके रोजगार मिल रहा है. మామూలుగా మన अभी मैं यहाँ पुडुचेरी के प्रशासन के अधिकारियों को बताना चाहता हूँ कि अब प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अपनी सारी योजनाओं को 100% लागू करने के कार्यक्रम को आगाह किया है. నేను ఇక్కడ పుదుచ్చేరి లోకల్ అడ్మినిస్ట్రేషన్ కి చెప్తున్నాను, మోడీ గారు 100% సాచురేషన్ బేస్ మీద అందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు, మీరు ఆ సహకారం చేయాలని చెప్పేసి చెప్తున్నాను. और उन्होंने इसके लिए विकसित भारत संकल्प यात्रा के रूप में पूरे देश में रथ यात्रा निकाला है. దానికి అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్ని అందరికి తెలియాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి ప్రతి విలేజ్ లోకి రథ యాత్ర ద్వారా అన్ని స్కీమ్స్ గురించి విషయాలన్నీ చెప్తున్నారు. योजना है उनके कितने लाभार्थियों को इनका लाभ प्राप्त हुआ, ద్వారా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, దానివల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంతవరకు ఎవరెవరు బెనిఫిట్స్ తీసుకోలేదు వాళ్ళకి తెలియచెప్తే వాళ్ళు మళ్ళీ ఆ స్కీమ్ దగ్గరికి వెళ్ళి అధికారుల నుంచి కనుక్కొని ఆ స్కీమ్ पहुंचाने के फॉर्म भी उसी यात्रा के दौरान ही भरा देने हैं. ఈ యాత్రలో ఎవరికైతే ఇంకా ఆ స్కీమ్ గురించి లాభం అందలేదో వాళ్ళు అక్కడే ఫామ్ నింపుకొని వాళ్ళకి కావాల్సిన ఏ స్కీమ్ నుంచి కావాల్సిన లాభాలన్నీ పొందవచ్చు అక్కడే. ऐसे ही मैं भी आपसे अनुरोध करता हूं कि जैसे हमारा किसान
Honorable Minister of the State, Shri L. Murugan ji, Honorable MLA Yanam Shri Srinivas Ashok ji, Regional Administrator Manu Swami ji, NFDB C. Murthy ji, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు మన కోస్టల్లో 9 స్టేట్స్ ఉన్నాయి, 4 యూటీ ఉన్నాయి. మొత్తం కలిపి ఇండియాలో 8,000 కంటే కూడా పెద్దది కోస్ట్ లైన్ ఉంది. అక్కడ అంటే ఇది మనకు మోర్ దాన్ 3 కోట్లు ఫిషర్మెన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అంటే నివసించి వాళ్ళ లైవ్లీహుడ్ని ఫాలో చేస్తారు. అట్లాంటివి ఫిషర్మెన్ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని సమాధానం ఇవ్వడానికి మన ఆనరబుల్ మినిస్టర్స్ ఇక్కడ వచ్చారు, మీ అందరి మధ్యలో వచ్చారు. సో మీ సమస్యలన్నీ సార్ ముందుకి పెట్టాలి. ఇది ఏమేమంటే ఇది మీకు మీ స్కీమ్స్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో చాలా మంచి మంచి స్కీమ్స్ వచ్చాయి. చాలా అంటే ఇది మీకు అది ఏదైనా లైవ్లీహుడ్లో వచ్చే కియాస్ కానీ బండి కానీ ఐస్ ప్లాంట్ కానీ అట్లాగే బోట్స్ కానీ అన్ని రకాలుగా మీకు సదుపయోగం జరుగుతుంది. స్కీమ్లో ఏదైనా మనం ఈ స్కీమ్లో ఇంకా ఎక్స్ట్రా చేయాలంటే మీరు మినిస్టర్ గారి దృష్టిలో తీసుకువస్తే ఖచ్చితంగా అది పాలసీ రూపంలో కూడా అది జరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా మీ అందరి మధ్యలో ఈ స్కీమ్లో ఏమేమి లాభాలు ఉన్నాయి, దాన్ని మీరు ఏ విధంగా ఎక్కువ సదుపయోగించగలుగుతారు, అది కూడా మినిస్టర్ గారు మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి ప్రజలందరికీ చెప్తూ ఉంటున్నారు. 3 అంటే ఇది మనకు కేసీసీ స్కీమ్స్లో కూడా చాలా బెనిఫిట్స్. ఈ ప్రీ సాగర్ పరిక్రమ క్యాంప్లో ప్రజల దగ్గర వెళ్ళి ఫిషర్మెన్ దగ్గర వెళ్ళి బ్యాంక్స్ వాళ్ళతో అనుబంధం చేసి ఆ కార్డ్స్ కూడా మనం అందరికీ చాలా సాచురేషన్ మోడ్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ అందరు చాలా బాగా సదుపయోగించాలి. అట్లాగే సాగర్ పరిక్రమ భాగంలో మనం అంటే మినిస్టర్ గారు యూనియన్ మినిస్టర్ గారు మంత్రి గారితో ఈ పథకం యొక్క ఉపయోగం ఇంకా ఏవైనా పథకాల అమలులో ఏమైనా మార్పులు కావాల్సినా కూడా వారితో మాట్లాడొచ్చు అని చెప్తున్నారు. దానికి అందులో భాగంగా ముందుగా మేడం గారు చెప్పినట్లుగా నో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అలంకరించిన మన హానరబుల్ ఫిషరీస్ మినిస్టర్ రూపాల గారికి మరియు మేడం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మొన్న వారం మన దగ్గరికి వచ్చి మన సమస్యలన్నీ కూడా పొద్దున్న సాయంత్రం వరకు కూడా తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసిన మన ఎల్ మురుగన్ గారికి కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మన నీతి కుమార్ మేడం అంటే ఎవరికి కూడా గుడి మన ఈస్ట్ గోదావరి కలెక్టర్గా కూడా పనిచేసి సుమారు 3 సంవత్సరాలు మన భౌగోళికంగా యానం అనేది వేరుగా ఉన్న పాండిచేరికి దగ్గరగా ఉన్న మనం ఆంధ్రాలో ఉంటున్నాం, ఈస్ట్ గోదావరిలో ఉంటున్నాం. మత్స్యకారులు ఉన్న అందరి ఇబ్బందులు మేడంకి రావడం కూడా చాలా మంచి ఉద్దేశం. అంతేవిధంగా ఇక్కడికి గారికి అదేవిధంగా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞత గుర్తుపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే యానం విషయంలో మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఎంతో డబ్బులు పడి సగం మంది సగానికి ఇచ్చి లేకపోతే దేనికో ఇచ్చి దేనికో రకంగా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి మీ అకౌంట్లో పడిన డబ్బు ఎవరికి ఇవ్వకం లేకుండా మీ అందరికీ చేరే విధంగా మేము ఎప్పుడు కూడా ఒకసారంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూర్చొని మాట్లాడుకున్న ఈ హార్బర్ కూడా సెంట్రల్ నుంచి మనకి ఇచ్చిన ఇదే. దాన్ని సుమారు నేను వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. నేను వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ గ్రామస్తులకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని అడిగిన వెంటనే సుమారు 2 సంవత్సరాల తర్వాత అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి స్కీమ్ అవనివ్వండి, సెంట్రల్ నుంచి మత్స్యకారులకు అనేక స్కీమ్స్ ఉన్నాయి, కానీ మన పాండిచేరిలో ఇంప్లిమెంట్ అయ్యి అతి తక్కువ. ఆయన కనుక్కోవాలనుకున్నది ఏంటి అంటే ప్రతి స్కీము కూడా మనం యానంలో లబ్ధిదారులకు అందుతుందా లేదా అని. మనం మురుగన్ మంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది మత్స్యకారులు ఎవరికి లేవని చెప్పారు. నిజంగా ఈరోజు ఆయన వచ్చి వెళ్ళారో లేదో, ఈరోజు మనం ఇక్కడ లబ్ధిదారులకి
మన కేబినెట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కార్డు క్రియేట్ చేసి ఇవ్వడం అంటే నిజంగా మా వరకు కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అటువంటి విధంగా నిజంగా యానం అంటే ఇంత చొరవ తీసుకుని యానంలో ఏమేమి లబ్ధిదారులు చేస్తున్నాయా లేదా అని తెలుసుకుని మా వరకు ఎంత కష్టపడి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉంటామని చెప్పినందుకు వచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడ తాళరేవు మండలంలో ప్రజా సంఘాల ఆఫీసు వద్ద వ్యవసాయ కార్మిక సంఘం మరియు కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కేవీపీఎస్ కన్వీనర్ విప్పర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన భారతదేశం మహిళలు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సుబ్బారావు హాజరై మాట్లాడుతూ ఈ భారతదేశంలో మనుధర్మ శాస్త్రం వల్ల కొన్ని వేల సంవత్సరాలు స్త్రీలను చదువుకి జ్ఞానానికి దూరంగా పెట్టారన్నారు. అంతేకాకుండా భర్త చనిపోతే అతనితో పాటు ప్రాణంతో ఉన్న భార్యని భర్తతో తగలబెట్టేవారు. ఇలాంటి దుర్మార్గమైన ఆచారాలు ఉన్న మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. వైఎస్ఆర్సీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ మాట్లాడుతూ పూలే అంబేద్కర్ త్యాగం వల్లే బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, ఆ మహనీయులను జయంతులు చేసుకుంటూ వారి ఆశయాలను ఆలోచనలను సాధిస్తూ నడవాలన్నారు. ఈ కార్యక్రమానికి విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, కేవీపీఎస్ జిల్లా నాయకులు కమ్మిడి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీ ఉమా సూరేశ్వర స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీ ఉమా సూరేశ్వర స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ధనుర్మాసం పురస్కరించుకుని స్వామివారిని పురవీధుల్లో గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు కొత్తలంక సూరిబాబు, చింత రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. యానాం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కారం కోరుతూ విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది స్థానిక ప్రభుత్వాసుపత్రి ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ గత 46 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక తాము పడుతున్న ఇబ్బందులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాకపోవడంతో బతకటమే భారంగా మారిందని వాపోయారు. తమ సమస్యలు పరిష్కారం కోసమే ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని, వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి 42 మంది జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. జీతాలు విడుదల చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. మనం జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారండి. దానికి మద్దతుగా మనం ఈరోజు రావడం జరిగింది. మీరు చూసినట్లయితే ఈరోజు ఎక్కడైనా సరే పనికి తగ్గ వేతనం ఇస్తున్నారు. ఈరోజు వీళ్ళు 2011లో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం 5,000 జీతంతో ఇప్పటికీ కూడా చేస్తున్నారు. బయటికి వెళ్ళే ఒక శ్రామికుడు ఎవరైనా సరే 800 నుంచి 1000 రూపాయలు సంపాదించే ఈ రోజుల్లో కూడా వీళ్ళు నెలకి 5,000 రూపాయల జీతానికే చేస్తున్నారు 2011 నుంచి కూడా. అయితే వీళ్ళు చూసినట్లయితే 4 సంవత్సరాల నుండి సుమారు 46 నెలల నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది జరగట్లేదు. మేము అవుట్సోర్సింగ్ సిబ్బంది అండి. 46 మంది జాయిన్ అయ్యామండి. మేము ఇక్కడ 2011లో జాయిన్ అయ్యామండి. మేమందరూ 2010 వరకు అందరూ కలిసే చేసుకున్నామండి. అందరూని జీతాలు రాకపోవడం మేము 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా మేము అలా చేస్తూనే ఉన్నామండి. ఇప్పుడు కరోనాకు ముందు నుంచి కరోనాలో మేము చాలా కష్టపడ్డామండి. కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డా కానీ మేము ఏ రోజు డ్యూటీలు మానకుండా లేవండి. వస్తూనే ఉన్నాము, కష్టపడి చేసామండి.
కరోనా కానించి మాకు శాలరీస్ లేవండి. 42 నెలల జీతాలు, 46 నెలల జీతాలు రావాలి. మేము కొంతమంది మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి, కష్టాలు పడుతున్నారు. మా ఇబ్బందుల్లో పిల్లలు అయ్యి పెద్దోళ్ళు అయిపోయారు, స్కూల్ ఫీజులు, మాకు ఉన్న ఇబ్బందులు మాకున్నాయండి. ఆర్థికంగా మేము చాలా నరకం పడుతున్నామండి, చాలా అప్పుల పాలతో ఉన్నామండి. మాకు ఎవరైనా చెయ్యి అందిస్తారని మేము చూస్తున్నాం, కానీ మాకు ఎటువంటి సాయం ఎవరు చేయట్లేదండి. మేము అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగినా సరే మాకు ఏ సమాధానం లేదు. వస్తుంది అంటున్నారండి, ఎప్పుడు వస్తుందో మాకు తెలియట్లేదండి. మాకు చాలా కష్టంగా ఉండి మేము ఈ రోజుని ఇక్కడికి మేము ఉన్నామండి. ఎప్పుడు బయటికి రాలేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం మేము ఇక్కడికి. ఇప్పటికైనా మాకు ఎవరన్నా స్పందించి, మా అధికారులు స్పందించి మాకు చెయ్యి అందిస్తారని మేము అనుకుంటున్నామండి. మేము యానం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది అండి. మమ్మల్ని 2011లోని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా 4000 జీతానికే చేసామండి. ఒక 10 సంవత్సరాలు కోఆపరేటివ్ ద్వారా చేసాం. తర్వాత నుంచి మల్టీపర్పస్ సొసైటీ ద్వారాగా టెండర్ వేరే వాళ్ళకి మారటం వల్ల అప్పటి నుంచి వేరే కాంట్రాక్ట్ మీద చేసామండి. 2020 నుంచి కూడా జీతాలు ఏమీ సరిగ్గా రాలేదండి. కరోనా కాడి నుంచి కూడా మేము లేకపోతే ఈ హాస్పిటల్లో ఏమీ లేదండి, ఏ విధంగా కూడా. ఆ ముందర కోవిడ్ కానించి జీతాలు లేవండి. ఇప్పుడు దాకా కూడా జీతాలు అసలు ఎవరు కూడా ఇవ్వలేదు. ఏ విధంగా కూడా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరండి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. మా జీవనం కూడా ఏ విధంగానే ఏమీ లేదండి. ఆ 4000 జీతం కూడా ఏమీ ఇవ్వట్లేదు అసలు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి. తక్షణమే అధికారులు మమ్మల్ని స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని. పిల్లలు చూస్తే మా పిల్లలు కూడా ఎదుగొచ్చారండి. 46 నెలలు జీతాలు మాకు ఇవ్వాలండి. మాకు పెండింగ్ శాలరీలు కూడా ఇప్పించాలండి. తర్వాత జీతాల తర్వాత మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నామండి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరికీ తెలియజేయండి అనగా మాకు తక్షణమే జీతాల గురించి స్పందించి మాకు ఏదో ఒక సమాధానం చెప్తే మేము ఆందోళన నిరసనని మేము విరమించుకుంటాం. లేదంటే ఇదే సమస్యను ఇలాగే కొనసాగుతాం. తొలి మహిళా ఉపాధ్యాయునిగా పేరుగాంచిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం నందు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్కే ఆర్ఎం కుమార్ సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె జీవిత విశేషాలను ఉపాధ్యాయులు ఏఎస్ఎస్ఆర్ శర్మ ఏడుకొండలు వివరించారు. మహిళా ఉపాధ్యాయులు కె దుర్గా భవాని అస్మిత్ రహానాలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి సత్యసాయిబాబు, కృష్ణబాబు, ఏ అంజిబాబు, ఎస్ హేమంతు, కేడీవి ప్రసాద్ రాజు, సిహెచ్ రాజుబాబు, యు రవికిరణ్, ప్రసాద్ కుమార్, వల్లి అహ్మద్, రామస్వామి, రమేష్, ప్రత్తి సత్యబాబు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదువుకోవాలి, చదువుంటే దాని ద్వారా ఏదైనా సాధించవచ్చని ఆవిడ ఆచరణలో పెట్టిన మహిళ. అంటే అప్పటి సమాజ పరిస్థితుల్లో స్త్రీలు చదువుకోకూడదు అనే బలమైన భావాలున్న సమాజంలో ఉన్న పరిస్థితుల్లో అంటే ఒక జ్యోతిరావు పూలే గారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. రామచంద్రపురం తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు. రామచంద్రపురం మండలం చోడవరం బైపాస్ రోడ్లో రెడ్డి సుబ్రహ్మణ్యం నివాసం వద్ద నియోజకవర్గ మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జర్నలిస్టులను రెడ్డి సుబ్రహ్మణ్యం ఘనంగా దుస్సాల్వాతో సత్కరించి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు అక్రిడేషన్, బస్ పాస్లు, ఇళ్ల స్థలాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం పలు రకాల ఐటమ్స్తో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. మీడియా నుంచి కూడా ఒకరిద్దరు మాట్లాడితే బాగుంటుంది. ఆంధ్రజ్యోతి కాజూరు మండలం బాబీ చందాల గారు రావాల్సిన కూర్చున్నాం. టౌన్ ప్రభాకర్ గారిని రావాల్సిన కూర్చున్నాం.
ప్రభాకర్ గారు. రామచంద్రపురం నియోజకవర్గంలో జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా విడివిడిగా చాలాసార్లు మీట్ అవుతాం. చాలా కాలం తర్వాత ఒకే ప్లేస్లో 3 మండలాల నుంచి రూరల్ నుంచి కూడా కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమానికి ఎదుగుని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇందాక పేపర్ వైజ్ అనేది ఎందుకంటున్నానంటే నా ఉద్దేశం వేరే కాదు. అంటే ఈ పేపర్కి ముందు ఆ పేపర్కి వెనకాలే డిఫరెన్స్ ఆలోచన రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో చెప్పాను. వెంటనే మా సోదరులు కూడా అన్నారు అలా కదన్నా ఒక ఆర్డర్లో రాసుకున్నారు కాబట్టి మూవ్ అవుతామని. నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ చూడండి మండల వైడ్ అయితే బాగుంటుందని తప్ప అందులో నెగిటివ్ నైల్ అయితే కాదు, జస్ట్ సూచనగా మాత్రమే చెప్పాను. ఒకే వేదిక మీద ఇంత చక్కగా కలిసిన మిత్రులందరూ కూడా హాయ్ తెలియజేస్తూ మరొకసారి థ్యాంక్ యూ సార్. మీకు హాయ్. ఈనాడు రామచంద్రపురం రూరల్ నరాల తిరుమతులు గారు రావాల్సిన కోరుతున్నాం. ప్రభాకర్ గారు నవ్వాలి, మీరు నవ్వితే బాగుంటారు. ఈ గంగవరం భీమరాజు గారు రావాల్సిన కోరుతున్నాం. స్మైల్. చేసుకుంటారు. ఈ సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే మన పూర్వీకులు చెప్పారు, ఒక వ్యక్తిగా సాధించలేనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు సమాజంలో మిగిలిపోతే 10 మంది వ్యక్తులు ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘం అనే కవచం ద్వారా ఈ ప్రజాస్వామ్య దేశంలో సమాజంలో చొచ్చుకుపోవచ్చని దురాలోచనతో ఈ సంఘాలు పెట్టారు. అందుకే చరిత్ర చెబుతుంది మానవుడు సంఘ జీవి అని. అందుకోసమే సంఘాలు పటిష్టవంతంగా ఉంటే ఆ వ్యవస్థ ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అందరితో పాటు మీకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అధిగమించాలంటే మీకు కూడా సంఘాలు ఉండాలి. ఆ సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తే ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనేది నా వ్యక్తిగతమైనటువంటి భావనగా ఈ నూతన సంవత్సర శుభ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో బాలత్రిపుర సుందరి మల్లేశ్వర స్వామి శివాలయంలో శ్రీ కనకదుర్గా పీఠం భవానీలు గణపతి హోమం, రుద్రాభిషేకము, నిప్పుల గుండము అంగరంగ వైభవంగా భవానీలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అమ్మవారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో బాలత్రిపుర సుందరి మల్లేశ్వర స్వామి శివాలయంలో శ్రీ కనకదుర్గా పీఠం భవానీలు గణపతి హోమం, రుద్రాభిషేకము, నిప్పుల గుండము అంగరంగ వైభవంగా భవానీలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అమ్మవారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీరామ మందిరం ట్రస్ట్ నుంచి వచ్చిన శ్రీరామ మందిర చిత్రం, ఆహ్వాన కరపత్రం, అక్షింతలను బుధవారం స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో పంపిణీ చేశారు.
అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీరామ మందిరం ట్రస్ట్ నుంచి వచ్చిన శ్రీరామ మందిర చిత్రము, ఆహ్వాన కరపత్రం, అక్షింతలను బుధవారం స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో పంపిణీ చేశారు. భక్తులు భజన చేసుకుంటూ ప్రతి ఇంటింటికి తిరిగి అందజేశారు. అనంతరం చుట్టుపక్కల గ్రామాలైన సీతమ్మపేట, ఫిషర్మన్ పేటలో పంచిపెట్టారు. అక్షింతలు పూజ గదిలో పెట్టుకోవాలని, శ్రీరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయిన తరువాత శిరస్సుపై వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హారతులు అక్షింతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రామన్నకోడు పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవి ప్రతి మనిషి శిరస్సు మీద వేసుకోమని చెప్పాలి. ఇలా చెప్తూ ఇంటికి వెళ్ళాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్, జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ, జయ రామ జయ జయ రామ. ఐపోలవరం మండలం కేసనకుర్రు పంచాయతీ పరిధిలో ఆడదామాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభోత్సవం చేసిన మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు. ఈ సందర్భంగా వెంకటపతిరాజు మాట్లాడుతూ చదువుకునే పిల్లలకు క్రీడలు చాలా ముఖ్యమని, క్రీడలతో మానసిక ఉల్లాసంగా ఉంటారని, చదువులో కూడా బాగా ఉంటారని, అలాగే క్రీడల్లో పాల్గొని మన పంచాయతీకి, మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, స్థానిక నాయకులు కాశీ పరివాజ్ కుమార్, రేవు వెంకటేశ్వరరావు, ఎలమంచిలి వాసు, చింతా రాంబాబు, ఆర్వి శ్రావణ్, శీలం వెంకటరమణ, అప్పారావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాంలో పర్యటించిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం. వారికి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రఘునాయక్. తాళరేవు మండలంలో ప్రజా సంఘాల ఆఫీస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం మరియు కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి. ఐపోలవరం మండలం కేసనకుర్రు పంచాయతీ పరిధిలో ఆడదామాంధ్ర ఆటలో భాగంగా క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.